అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న డ్రామా ఏదైతే ఉందో, తిరుమల లడ్డు విషయంలో నెయ్యి కల్తీ, సాక్షాత్తు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నెయ్యిలో అసలు నెయ్యే లేదు, అది కెమికల్స్తో కూడిన అనిమల్ ఫ్యాట్తో, జంతు ఫ్యాట్తో కూడిన ఒక రసాయన పదార్థం అని చెప్తే కూడా వీళ్ళు ప్రతి ఊర్లో ప్లకార్డులు పట్టుకొని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చిందని అబద్ధాలు చెప్తున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఒక ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు అచ్చొచ్చిన విషయం ఒకటి చెప్తాను. మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిట్ 11 పేపర్లతో కూడిన నివేదిక ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతాయి. మీకు దమ్ముంటే మీ పార్టీలో ఏ ఒక్క నాయకుడి కన్నా హిందూ ధర్మం మీద ఒక భయం భక్తి ఉంటే ఫిబ్రవరి 11వ తేదీ మీ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆ 11 పేపర్ల సిట్ నివేదిక తీసుకొని అసెంబ్లీలో అడుగు పెట్టండి. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నిరూపించుకోండి మీ నిజాయితీ. ఇట్లా రోడ్ల మీద కులాన్ని అడ్డం పెట్టుకొని, హత్యా రాజకీయాలు అడ్డం పెట్టుకొని డ్రామాలు చేయొద్దు. ఇప్పటికీ తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆడుకొని హిందూ ధర్మం మీద మీరు చేసిన దాడి ఏ ఒక్కరు క్షమించరు. ఏమడిగినా కూడా నేను 29లో రోలింగ్కి వస్తాను, లాస్ట్ 1.5 సంవత్సరం పాదయాత్ర చేస్తాను, అది కాదయ్యా కావాల్సింది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా? మీకు నిజంగా అంత మీ నిజాయితీ పేరు నమ్మకం ఉంటే ఫిబ్రవరి 11 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి రండి. మీ 11 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి మీ నిజాయితీ నిరూపించుకోండి. 11 జనాలు మీకు మ్యాండేట్ ఇచ్చినారు, పట్టుమని 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీకి రారు, కానీ నెల జీతాలు కావాలి, అలవెన్సులు కావాలి, ఎమ్మెల్యే హోదా కావాలి. అంత నిజాయితీ పరులుగా ఉన్న మీకు అసెంబ్లీకి రావడానికి ఏమండి భయం? సాక్షాత్తు తిరుమల మాజీ చైర్మన్ చెప్తున్నారు సిబిఐ రిపోర్ట్లో,